అండ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చేస్తారని మన వరకు రూమర్ వచ్చింది కదా, ఆయన చేస్తే ఎలా ఉండేది హీరోకి డబ్బింగ్? ఏమండి దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అది చేస్తే ఒకవేళ ఎలా ఉండేది అని అంటున్నా. హీరోకి సెట్ కాదేమో అనిపిస్తుంది నాకు. కాదా? కాదు అనిపిస్తుంది. ఓవరాల్ గా మీకు ఏమర్థమైంది సంభాజీ మహారాజ్ స్టోరీ? అతను బాగా చెప్తారండి. సినిమా అయితే మంచిగా ఉంది, గుడ్. ఆల్రెడీ స్టోరీ తెలిసి నాకు చాలా మంచిగా అనిపించింది. కొంచెం డబ్బింగ్ అయ్యి కొంచెం ఇంకా వేరే వాళ్ళని పెడితే మంచిగా ఉండేది అనిపించింది. సో ఇటువంటి స్టోరీలు మన తెలుగు హీరోలు ఎవరు వేస్తే బాగుంటుంది? మన స్టార్ హీరోల్లో ఏ హీరో చేస్తే బాగుంటుంది? సంభాజీ మహారాజ్ క్యారెక్టర్, శివాజీ మహారాజ్ క్యారెక్టర్ గారు? తెలుగు హీరోలో ప్రభాస్ సెట్ అనిపిస్తుంది. ప్రభాస్ అయితే బాగుంటుందా? బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు హిందీలో 500 కోట్లు కలెక్ట్ చేసింది కదా, తెలుగులో ఎంత కలెక్ట్ చేస్తుంది? దాన్ని మనం చెప్పలేము సార్, మనకు తెలియదు. ఓవరాల్ గా సినిమా మీకు నచ్చిందా? నచ్చింది. మంచిగా బోరింగ్ అని లాగ్ అని అనిపించిందా? ఎక్కడ అనిపించలేదండి, బాగుంది సినిమా. ఇప్పుడు ఔరంగజేబ్ పరిపాలించారు కదా అవును, భారతదేశాన్ని, అవి ఎంత సీన్స్ అవన్నీ బాగా చూపించారా? మంచిగా చూపించారు. ఎమోషన్స్ అవన్నీ కూడా మంచిగా ఉంది. ఎమోషన్స్ కూడా సెట్ అయింది. ఇటువంటి సినిమాలు రావాలా? రావాలండి. ఇలాంటివి తెలుసుకోవాలి మనకి. యాక్చువల్లీ ఇంకా బుక్స్లలో అంత లేదు, కొంచెం బుక్స్లలో చాలా వాళ్ళ గురించి ఉన్నది, మన గురించి లేదు. ఇది ఈజ్ ద బెస్ట్. ఎందుకన్నా నేను ఒక ఎంప్లాయీ నేనేదో నా పర్సనల్ ఫీలింగ్ అయితే మాత్రం ఈ సినిమా కానీ ఎన్టీఆర్ కానీ చేసి ఉంటే 10 సంవత్సరాలు నేను హిందీలో 2 సార్లు చూసా. కానీ చెప్తా పాప ఆయన పేరు కూడా నాకు కత్రినా కైఫ్ మొగుడని మాత్రమే తెలుసు. ఆయన పేరు కూడా నాకు తెలుసు. అదే నా విక్కీ కౌశల్, నాకు కత్రినా కైఫ్ మొగుడని మాత్రం తెలుసు. ఈ రోజు చెప్తున్నా, నిజం, అతనికి ఎవరు వాయిస్ ఇచ్చారో కానీ తెలుగులో లాస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కాదనా, అసలు జూనియర్ ఎన్టీఆర్ కానీ చేస్తుంటే 365 days కాదనా, 1000 కోట్లు కాదనా, 10,000 కోట్లు వచ్చినా తప్పలేదునా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ తప్పితే ఇంకెవ్వడు చేయలేంట, తిరుగు లేని. అన్నా ఛత్రపతి శివాజీ పక్కన నేను కూడా చదువుకున్నా. నేను ఒక ఎంప్లాయీని, నా శాలరీ 1,20,000. ఓకే, నేను సో మీలా అంటే నాకు ఇది కూడా ఎప్పుడు నా జీవితం లేదు. కానీ లిటరల్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏడుస్తున్నా అన్న, లిటరల్గా ఏడుస్తున్నా అన్న. అసలు నాకు అటువంటి కొడుకు, సంభాజీ లాంటి కొడుకు నాకు పుడితే, ఈ దేశం కోసం పుడితే అన్న, నేను ఒక నార్మల్ ఎంప్లాయీ అన్నా. కానీ నిజం చెప్తున్నా, నాకు సంభాజీ లాంటి కొడుకు పుడితే నేను నా కొడుకు కాళ్ళకి దండం పెట్టుకున్నాను. నిజంగా నాకు తెలీదు. ఇంతకుముందు చదివేటప్పుడు ఏదో అనుకున్నా, అంటే మామూలుగా హిస్టరీ చదువుకుంటాం కదా మనం, తెలుగు డైలాగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా అన్న? ఇంతకుముందు మనం చదువుకుంటాం కదా హిస్టరీలో, ఏదో చదువుకొని ఏదో చేస్తాం కదా. అప్పుడు ఏంటంటే మనకు పెద్ద వాల్యూ తెలియట్లేదు. ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఆ చర్మం వలస్తుంటే నాలుగు పీకేసినప్పుడు నా గుండె అయిపోయిందా. అన్నా నేను లాస్ట్ ఒక అరగంట ఏడ్చాను. మీరే అడుగుతున్నారు, మీకే చెప్తున్నా, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు. సీరియస్ చెప్తున్నానా, నాకైతే మాత్రం లిటరల్గా ఏడుపు వచ్చిందన్నా. అన్న మన తెలుగు హీరోలు కాదన్నా ఇటువంటి సినిమాలు చేయాలంటే అన్న ఒక ఎన్టీఆర్ గారు మాత్రం చేయగలరా, అంటే మిగతా వాళ్ళు ఆ తర్వాత రామ్ చరణ్ గారు కూడా చేయగలుగుతున్నా. కానీ నేను ఎవరి ఫ్యాన్ కాదు, నేను ఎవరికి పుటప్ చేయను. ఐ డోంట్ వాంట్ టు పుట్ అప్ ఎనీవన్. హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అయితే అడ్వాంటేజ్ ఉండేది అంటారు, అంటే ఇలాంటి మంచి స్టోరీస్ రీచ్ అయ్యేది అన్న. నాకు తెలిసిన వరకు ఏంటంటే హిందీలో చూసారా భారతదేశ చరిత్ర అన్న, అసలు సౌత్ ఇండియా చోళ చేర పాండ్య ఇంత గొప్ప చరిత్ర ఈ భారతదేశంలో సౌత్ ఇండియాలో అన్న. నార్త్ ఇండియాలో ఏముందన్నా, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో చోళ చేర పాండ్య ఇంత గొప్ప ఉన్నాయన్నా. మనకి విజయనగర సామ్రాజ్యం ఉంది, చోళ చేర పాండ్య ఇంతున్న సౌత్ ఇండియాలో ఇద్దరే నా ప్రైమ్ మినిస్టర్లు, ఒకరు పివి నరసింహారావు గారు, అంతకంటే ఎవరున్నారన్నా అన్న? ఇండియాకి మొత్తం బడ్జెట్ ఇచ్చేదే
సౌత్ ఇండియానా సరే హిందీలో 500 కోట్లు పైగా అన్నా తెలుగులో ఎంత కలిసి ఎన్టీఆర్ అన్న కానీ చేస్తుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళు 500 కోట్లు అన్నారు కదా 5,000 కోట్లు చేస్తుందనా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేనే వస్తా, ప్రతిరోజు కావాలి నువ్వు మైక్ పెట్టు, ప్రతిరోజు వచ్చి ఈ సినిమా చూసి వెళ్తా, సినిమా ఎట్టే వరకు అన్నా. మనది సౌత్ ఇండియా అనేది చాలా గొప్పదనా. ఓకే థ్యాంక్ యూ